బాగున్నావా అన్న? బాగున్నా. కాదు నందు, ఇప్పుడు నేను ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాం అన్న నీతో పరిచయం. నీవు అసలు కుక్కల్ని చాలా బాగా ప్రేమిస్తావు, అసలు అన్న జంతు ప్రేమికుడు అని చెప్పొచ్చు కదా. అసలు నువ్వు పెంచుకున్నటువంటి కుక్క అసలు దాని పేరేంటి? దాని పేరు ల్యాబ్రేడర్ అన్న, బ్రీడ్ పేరు. నా ఇంట్లో మేము తీసుకొచ్చిన పేరు ఏమో పప్పి. అది ఉండే విలేజ్ ఏమో జట్పూర్ దగ్గర దాబాన రాముడు దాబా అని చెప్పి అక్కడ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ అన్న వాళ్ళకి అడిగితే ఒక త్రీ టైమ్స్ వాళ్ళు పోయిన తర్వాతకి మళ్ళీ ఒకసారి అడిగితే ఉండి తీసుకెళ్ళండి అని చెప్పారు. అది ఇప్పుడు మేము తీసుకునేదేమో మొగది లేదు మా దగ్గర, ఆడదింది. అది తీసుకున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడేమో బాగుండే, కొంచెం పెద్దరికి వచ్చి అది కొంచెం సతాయిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ డాగ్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లోనే వ్యతిరేకత వచ్చింది అన్న కదా. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అన్న ఫస్ట్ ఏమో ఊళ్ళో కుక్క అని కొందరు, ఇంటి పక్కల వాళ్ళేమో అదే ఏమో ఫస్ట్ చూసిన వాళ్ళేమో బాగుందన్నారు. ఇంకా ఇంటి పక్కల వాళ్ళేమో అరే కడుస్తుందేమో, మీ ఇంట్లో మీ ఇల్లు చిన్నగా ఉంది, మీరు ఎక్కడ పెంచుతారన్నారు. ఒక్కరొక విధంగా అన్నారన్న. మా ఇంట్లో వాళ్ళు మేము పట్టించుకోలేదు, మేము పెంచాలనుకున్నాం, పెంచుతున్నాం అంతే. నందు అన్న ఇప్పుడు ఒక మనం సామాన్యులం అన్న, మళ్ళాంటి వాళ్ళము ఇట్లా బ్రీడ్ కుక్కల్ని మెయింటైన్ చేయాలంటే అసలు నీకు ఎంత ఖర్చు వస్తుంది? అసలు మార్నింగ్ దానికి బాతింగ్ ప్లస్ బ్రష్ చేయాలి కదా, అవి ఎక్కడి నుంచి సేకరించినావు, నువ్వు ఏం చెప్పు సార్? అది నేనైతే దాని బ్రష్ అనేది మన ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఒక కాస్ట్ ఏమో 250 బ్రష్, తర్వాత దాని టూత్ పేస్ట్ ఏమో 150, దాని బాతింగ్ షాంపూ ఏమో 260. ఇంకా దానికి ఇప్పుడైతే నా ప్రజెంట్గా అవన్నీ తీసుకున్నాం. ఇంకా దానికి షాంపూ లిక్విడ్ అయితే తీసుకోవాలన్న, అయిపోయినాయి. మామూలుగా ఎంత ఖర్చు వస్తుంది దాని ఖర్చు అన్న? ఎంత కాకుండా మనకు మంత్లీ 2000 నుంచి 6000 దాకా వస్తుంది. అంటే పెడిగ్రీ తర్వాతకి దానికి లిక్విడ్స్ అవన్నీ. ఇంకా మనకి ఏమైనా ఎక్కువ లాభం కావాలి, ఏమైనా నార్మల్ వాళ్ళు అయితే పెంచలేరు. పెంచాలంటే దానికి ఫస్ట్ ప్రేమతో చూసుకోవాలి, దాన్ని తిట్టొద్దు. డబ్బు కంటే ఫస్ట్ ప్రేమ ఉండాలన్న. దానికి ప్రేమ ఉంటే మనకి మంచిగా ఎట్లయితే ఇట్లుంటుంది. మన డాగ్ ఉంది కదా, దాని టైం టేబుల్ ఏంది అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? అన్న ఫస్ట్ తీసుకొచ్చిన కొత్తలేమో మాకు ఫస్ట్ టాయిలెట్ తీసుకెళ్తాము అన్న. 10:30 11 మధ్యలో తీసుకెళ్ళినా టాయిలెట్ చేస్తుంది. ఒక 10-15 మినిట్స్లో మళ్ళీ కొంచెం తిరిగినప్పుడు మాకు అర్థమైపోతుంది. అది బయట తీసుకెళ్తే బాత్రూమ్ చేసి వచ్చి మళ్ళీ బయట పడుకుంటే ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళినప్పుడు అన్న బయట పెట్టుకుంటే అది పండుకోలేదు. తర్వాతకి మా ఇంట్లో రూమ్ ఉండే బ్యాక్ రూమ్లో వదిలేస్తే అది సతాయించింది. తర్వాతకి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో కట్టేసినప్పుడు అది ఏమైందంటే దానికి ఒక కుర్చీ ఉంది మంటి దగ్గర, డైరెక్ట్ మ్యాట్ వేసి ఆ కుర్చీ కింద పడుకుంది అది. ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే అది మార్నింగ్ మాకు 4 అయిపోయింది, కరెక్ట్ 4:30-4 మధ్యలో. ఇంకా కొంచెం అది డోర్ సౌండ్ చేస్తే మేము లేచికొచ్చినప్పుడు ఏమైందంటే దానికి టాయిలెట్ వచ్చినప్పుడు అది అడిచింది మాకు. నాకు టాయిలెట్ వచ్చినప్పుడు అడుస్తుంది, నన్ను అడుస్తుంది. ఇప్పుడు అది అడిచినప్పుడు ఏమైంది దానికి తీసుకెళ్ళి లాక్ ఉంటుంది అన్న. అది బెల్ట్ అనేది ఓపెన్ చేస్తే అది బయటికి వెళ్ళి టాయిలెట్ చేసి మళ్ళీ ఇంటికి వస్తుంది. తర్వాతకి ఇంకా మళ్ళీ 5కి కరెక్ట్ 5:35 మధ్యలో మళ్ళీ ఒకసారి అడిచింది ఓపెన్ చేస్తే మళ్ళీ బాత్రూమ్ చేసి వచ్చి మళ్ళీ మా పరుపు దగ్గర బెడ్ ఉంటుంది చిన్నగా, ఆ బెడ్ పైన పడుకుంది. ఇంకా దానికి ఫుడ్ అంటే నా మార్నింగ్ 7 to 7:30 మధ్య 8 మధ్యలో దాన్ని. ఈ డాగ్ వల్ల మీరు అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పొద్దుగాలు చెప్తుంది. అండ్ అలారం అస్సలు అవసరం లేదు అన్న. అది దానికి ఒకే సౌండ్ అంతే, దానికి అన్న వచ్చి డోర్ దొబ్బుతుంది. లేదంటే ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ ఏంటి, దానికి లంచ్ ఏంది, నైట్ ఏంది అసలు? మార్నింగ్ అయితే నా 7 దాని టైం అయితే కరెక్ట్ 7 to 8 మధ్యలో పాలు బిస్కెట్ అలా. ఒకవేళ మిస్ అయితే నా ఆఫ్టర్నూన్ కరెక్ట్ 11 to 12 మధ్యలో దానికి మళ్ళీ అన్నము తర్వాత పాలు. ఒకవేళ తర్వాత తిన్నాక మన స్నాక్స్ ఏమైనా ఉంటే దానికి పెడిగ్రీ అలాంటివి ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ అయినాక తినిపిస్తుంది దానికి. నైట్ దానికి పెరుగన్నా మన తర్వాతకి ఏమైనా కర్రీస్ ఉంటాయి కన్నా అన్నంలో కర్రీస్ కలిపి తింటుంది. తర్వాతకి కరెక్ట్ మేము బయటకు తీసుకెళ్ళిన ఒక 10 minutesకి మళ్ళీ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది వయసుకి వచ్చినప్పుడు మన అమ్మాయి కదా, చుట్టుపక్కల లోకల్ డాగ్స్ ఏమన్నా అది మేలా ఫీమేలా? అది ఫీమేల్. ఇప్పుడు అది లోకల్గా ఎవరన్నా ఇష్టపడే ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇంటర్ కాస్ట్ లాగా దాని మీద కూడా అంటే
కులాంతర వివాహాలని ఒక ఫాదర్గా ఉండి మనం దాన్ని వ్యతిరేకిస్తాం కదా. అవునన్నా. ఒకవేళ అవి వాటిని అంతరాలు జాతి దాటిపోయి మరి అది ఇష్టపడింది అనుకో, అట్లా ఉండదు అన్న. ఎట్లా అంటే ఈ కుక్కకి దానికి డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఉంటుంది కానీ నాకు కావాలి అయినా అని అనుకుంటే అట్లా ఉంటుంది అన్న. ఎందుకంటే అది గుర్తించుతుంటుంది. ఓకే, అరే ఇది 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 నేను ఇంట్లో ఉంటాను, నేను అది బయట ఉంటుంది, దానికి అలాగే ఉంటుంది అని దానికి అర్థమైపోతుంది. ప్రేమ ఏంటంటే కులాంతరము, ఖండాంతరము, దేశాంతరము, ప్రపంచం కూడా మొత్తం మిక్స్ అయింది ఇప్పుడు. అక్కడెక్కడ ఇది మళ్ళీ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అంతా కలిసి పేరు పెళ్లి చేసుకుని పిల్లలు అవుతున్నారు అన్న. అట్లా ఇప్పుడు కుక్కలు కూడా జాతులు దాటిపోయి కూడా ప్రేమించుకునే. అయితే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం నువ్వు దాన్ని సమర్థిస్తావా, లేకపోతే అందరి ఫాదర్ లాగా లేదు బ్రీడ్లోనే మ్యారేజ్ చేసుకోవాలంటావు? అది ఇంకా కొంచెం దానికి ఏజ్ చిన్నది కాబట్టి నాకు ఇప్పుడైతే ఏం ఆలోచించట్లేదు. ఒకవేళ ఏమైనా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఫస్ట్ దాన్ని చూస్తా, ఒక 3 days చూసినాక అట్లా ఐసేమ్ చేస్తా అంటే వేరే కుక్క తీసుకెళ్ళి దానికి పరిచయం ఇస్తుంది దానికి. ఓకే, అంటే ఆ జాతిదే, అదే జాగ్రత్త అన్న. నందు, మీ ఇంట్లో మీకు ఈ కుక్క అంటే మీకు ఇష్టం కదా. అవునన్నా. అయితే మీ చుట్టుపక్కల కూడా వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా మీ చుట్టుపక్కల వాళ్ళకి? ఇట్లా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అయితే నా 2-3 అయితే అన్నారు, మీ ఇల్లు చిన్న ఉంటుంది కదా, మీరు దాన్ని మెయింటైన్ చేస్తారా అనుకున్న వాళ్ళే మనసులో అనుకోరు. ఇంకా వాళ్ళేమో కొందరు చూసి బాగుంది మాకేనని అడిగారు. ఇంకా కొందరేమో ఏది తాయిస్తుంది అంట కదా, అట్లుంటుంది అంట అని కొందరు అన్నారు. ఒక్కొక్క విధంగా అంటే మాకు అవన్నీ అవసరమే, వాళ్ళు పట్టించుకోలేదు. ఈ కుక్క వల్ల మీకు గొడవలు ఏమైనా అయినా కాలనీలో? గొడవలు అంటే కలిగించింది ఆ కుక్క ఒక్కసారి అంతే, అది బై మిస్టేక్ నేను చేంజ్ చేసుకోవడం వల్ల అది కొంచెం అయిందంతే. ఇంకా తర్వాత ఏం కాలేదు. ఇంకా మా దాన్ని కొట్టాలని అనుకున్నా కానీ మళ్ళీ అంటే తప్పు చేస్తుందని కొట్టినాం అంతేనా. ఇంకా ఇప్పుడేమో అది దాన్ని కొట్టడానికి కూడా చేతి రావట్లేదు. దాని క్యూట్నెస్, దాని ఫేస్ అట్లా ఉంటుంది. కొట్టినా కూడా కేసులు అయితే అవి చుట్టకూడదు. ప్లస్ నీకు దానికంటే ఎక్కువ ప్రేమ దాని మీద ఉన్నట్టు అభిమానం ఎక్కువ కదా. అదే నాకు దాని మీద ప్రేమ కాబట్టి నా దానికి కొట్టబుద్ధి కాలేదు నాకు ఒకటి. ఈ కాలంలో ఒక మనిషి మరొక మనిషిని ద్వేషించుకునేటువంటి కాలము. అటువంటిది నువ్వు ఆ పప్పిని ఇంతగానో ప్రేమిస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ అబ్బా. అసలు ఎందుకు నీకు దాని మీద అంత ప్రేమ పెరిగింది? నాకంటే మూగజీవాలు మస్తు ఇష్టం అన్న. నాకు కుక్క అయినా కానీ, కోత అయినా, ఏదైనా ఈవెన్ ఓకే అట్లా పాము అయినా కానీ ఏమంటే పాము కడుస్తుంది కాబట్టి కొంచెం భయం అంతే. అది ఏమైనా సఫర్ అయితే మనం తట్టుకెళ్ళాము కాబట్టి నా పప్పి అంతే. అది దాన్ని ఇంట్లో ఉండాలన్నట్టు. ఇప్పుడున్న జనానికి ఏమన్నా సందేశం ఇస్తావు? ఇప్పుడున్న జనరేషన్ కంటే నా వాళ్ళకి ఏమో చెప్తేనేమో ఇట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఏమంటారు అంటే చెప్పినమ్మ ఇట్లున్నాడు ఈ పిల్లగాడు, ఎదురు మాట్లాడతారు అన్నట్టు చెప్తారు. కుక్కకేమో ప్రేమ చూస్తేమో ఒకసారి దానికి అన్నం పెడితేనే అది విశ్వాసం చూస్తారంటే మనుషులకి విశ్వాసం లేదు, లేదు మనుషులకే లేదు. అలాంటిది కుక్కకు ఉంది. ఎంత గ్రేట్ అయినా కుక్క అయినా కానీ పాపం అది మా ఇంట్లో మళ్ళీ ఎవరు సతాయించదు. ఇంట్లో ఏం మా మమ్మీ అన్నం పెట్టిన తింటుంది, పిలుస్తే తర్వాతకి అది ఒకసారి మా మమ్మీ కోపం వచ్చి దానికి కొడితే అది 2 times ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చింది. అది ఓకే నేను బయటికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకున్నాం అన్న కూడా అది ఒకసారి పిలవగానే అది ఊరికి వచ్చింది నా వాయిస్ అనగానే అది. ఓకే ఓకే నందు, ఇంకా పప్పి గురించి ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మనం కంటిన్యూ చేద్దాము. ఓకే ఓకేనా. ఓకే విలేజ్ వైడ్స్ చూసారు కదా, ఇది ఓకేనా పప్పి సంగతులు, నందు పెంచుకున్నటువంటి పప్పి. ఈ పప్పి గురించి ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పప్పిని చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, డెఫినెట్గా రైట్. ఓకే.